ఇప్పుడు మళ్ళీ తిరిగి భూమి మీద అడుగు పెట్టే సమయము సమీపించింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఏ దేవుడైతే పునరుద్ధానుడై ఆరోహణమయ్యాడో అదే దేవుడు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే సమయం ఏమైందన్నమాట, సమీపించింది. ఎవరైతే యేసయ్యని చెక్క ముక్కల దేవుడు అని పిలుస్తున్నారో, ఎవరైతే సులువు మీద 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడు ఎవలాగవుతాడని చెప్పి పిలుస్తున్నారో, ఎవరైతే యేసుని శవంగా పిలుస్తా ఉన్నారో, శవారాధన చేస్తా ఉన్నారు అనేటువంటి మాటను పలుకుతున్నారో, అలాంటి వారే ఒకానొక రోజున రొమ్మును బాదుకొని, గుండెలు బాదుకొని, ఈ వ్యక్తిని ఆమె దూషించింది, ఈ దేవుణ్ణి ఆమె విసర్జించింది, ఈ దేవుణ్ణి ఆమె తిరస్కరించిందని చెప్పి గుండెలు బాదుకునే సమయము ఆసన్నమవుతుంది. ఆసన్నమవుతుందండి సమయం, సందేహం లేదు ఇంక అందులో. ఈరోజు ఇలాంటి మాటలు చాలా ఎక్కువ వింటా ఉన్నాం. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగవుతాడు? 2 చెక్కలకి కొట్టబడిన వాడు దేవుడు ఎలాగవుతాడు? ఆ మేకులు నువ్వు పీకుకోలేవు గనుకే ఆయన ఉంచుకున్నాడు ఆ 3 మేకులో కూడా. ఎవరైతే ఆయన తృణీకరించారో, ఎవరైతే ఆయన దూషించారో, ఎవరైతే ఆయన గూర్చి అపహాస్యము చేశారో వారందరూ కూడా